హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనము రోజు ప్రతిరోజు వేసుకునే ఒకే తీరు ముగ్గు కాకుండా కొంచెం పెద్ద ముగ్గు అండి. ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా తిప్పుడు ముగ్గే ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 13 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి వచ్చే వరకు చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. చూస్తుండగానే ఎంతో చక్కగా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. మీరు వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడు ముగ్గు ఎలా వచ్చిందనేది తెలుస్తుంది. ఇలా చుక్కలు చక్కగా పెట్టుకున్న తర్వాత ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు ఒకే రకమైన ముగ్గులు వేయకుండా ఇలా చక్కగా తిప్పుడు ముగ్గులు వేసుకుంటే వాకిట్లో ఎంతో కలగా కనిపిస్తూ ఉంటాయండి. మంచిగా తీగలాగా పందిర్లాగా చాలా బాగా కనిపిస్తాయి. మనం డిజైన్లు వేసే కంటే తిప్పుడు ముగ్గులే చాలా ఈజీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అప్పుడే మనం ముగ్గు ఎలా వేస్తున్నామో తెలుస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో. ఇదే విధముగా 4 వైపులా చక్కగా ఇలా గీసేసుకున్న తర్వాత ఇలా మనం వేసేసరికి అయితే ముగ్గు అయితే సగం అయితే అయిపోతుంది. ఇలా మనం 4 వైపులా ఇలా వేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మిగతా ముగ్గు అయితే ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇక్కడ 4 చుక్కలకైతే ఫస్ట్ మనం గీసుకున్న వాటి దగ్గర నుంచి వెళ్ళి ఈ 4 చుక్కలకు ఇలా గీసుకొని ఇట్లా పైకి అయితే తీసుకొచ్చుకొని ఫస్ట్ గీసుకున్న దానికైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మనం ఇలా గీసుకుంటూ వెళ్తే ఇదే విధముగా 4 వైపులా కూడా చక్కగా ఇలా కలిపేసుకున్నామంటే సగం ముగ్గు అయితే మనకి కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ ముగ్గు ఈజీగా ఉందా, హార్డ్గా ఉన్నదా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మధ్యలోనైతే 4 చుక్కలు అంటే ఇట్లా 3 చుక్కలు ఒకటి వచ్చే వరకు అన్నట్టు ఉంది కదా. అలా డబ్బాలాగా అయితే గీసుకొని మధ్యలో ఇలా 2 గీతలు అయితే క్రాస్గా ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గీతలనైతే ఇలా మనము కలుపుకుంటూ వెళ్ళామంటే ఎంతో చక్కగా కనిపించే బ్యూటిఫుల్ ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది. చూస్తుండగానే మనం ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. వాకిట్లో ఓపిక ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ ముగ్గు అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు అన్నట్టు. ఒక్కొక్క రోజు చిన్న చిన్న ముగ్గులు వేసేవాళ్ళు కొంచెం పెద్ద ముగ్గు కూడా ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎట్లాగో సమ్మర్ హాలిడేసే కదా, హాలిడేస్లలోనైనా మంచిగా చక్కగా ఇలా పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి చుక్కల్లాగా దాంట్లో ఆరెంజ్ కలర్తో చుక్కలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు వచ్చేసి. మొత్తం మీద అయితే ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముగ్గుల కోసం మళ్ళీ మనం కలుసుకుందామండి.